నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్, ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మనం కోవిషీల్డ్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్గా మారింది. ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ మన గవర్నమెంట్ అంటే వరల్డ్ వైడ్గా బ్యాన్ చేయడం జరిగింది. అసలు ఈ వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమేమి దుష్ప్రభావాలు ఉన్నాయి అని చెప్పి చాలా డిస్కషన్, చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతున్నారండి. మీరు ఒకసారి చూస్తే నేను టూ ఇయర్స్ బ్యాకే దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఎందుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది తీసుకోను అన్న దాని గురించి నేను ఆల్రెడీ 2 years బ్యాక్ ఒక వీడియో చేసి ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పా. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలామందిలో అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, అసలు ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు పీసీఓడి కానీ లేదా చాలామందిలో హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే రక్తం గడ్డకట్టి బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, తలనొప్పి లేదా ఒళ్ళు నొప్పులు, వాతం సిమ్టమ్స్, లేదా లేడీస్లో చెప్పా కదండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను 2 years బ్యాకే దీని గురించి డిస్కస్ చేశాను. మళ్ళీ కానీ నేను అప్పుడు అట్ లాస్ట్ మీడియాలో నన్ను ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అడిగినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పా ఒక పాజిటివ్గా. అప్పుడు ఎందుకు అలా చెప్పాను అంటే రీజన్ మనం ఏది కూడా ఎప్పుడు గవర్నమెంట్ని అపోజ్ చేసి మాట్లాడకూడదు కాబట్టి ఆ టైంలో అలా చెప్పాను నేను. కానీ యాక్చువల్లీ ఈ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఏదైతే ఉందో మనకి ఆస్ట్రాజెనికా కంపెనీ నుంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది కదండి, ఆస్ట్రాజెనికా కంపెనీ తయారు చేసింది. ఆక్స్ఫర్డ్ మెడికల్ యూనివర్సిటీలో ఒక చింపాంజీ నుంచి తయారు చేసిన ఒక లైవ్ వెక్టర్ అనమాట. లైవ్ వెక్టర్ నుంచి ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. అయితే దీనివల్ల ఎందుకు ఇటువంటి దుష్ప్రభావాలు, ఇలాంటి సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి అన్నది మనం తెలుసుకోవాలంటే అసలు వ్యాక్సిన్ అనేది ఎలా తయారవుతుంది, అసలు వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ఈ కోవిషీల్డ్ అనేది ఈ చింపాంజీ నుంచి లైవ్ వెక్టర్ అంటే 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి లైవ్ వ్యాక్సిన్, ఒకటి కిల్డ్ వ్యాక్సిన్. ఇది లైవ్ వ్యాక్సిన్ అంటాం. లైవ్ వ్యాక్సిన్ అంటే బతుకున్న, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ వైరస్ ఎలా ఉంటుందో అలా సేమ్ అలాగే తయారు చేస్తారు లైవ్ వ్యాక్సిన్ అనేది. అంటే బతుకున్న వైరస్ ఇది మనకి బాడీలోకి అది ఎక్కిస్తామన్నమాట. అది ఎక్కియడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బతుకున్న వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతులు కాళ్ళు కట్టేసిన కోవిడ్ వైరస్ అనుకోండి, మన రక్తంలో ఉంది. అది ఉన్నప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ అంటే మన బాడీలో యాంటీబాడీస్ అనేవి అలర్ట్ అయ్యి అవి ఎప్పుడైనా నెక్స్ట్ టైం నిజంగానే కోవిడ్ ఎలాగో మనకి ఇప్పుడు ఇచ్చిన వ్యాక్సిన్ వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు, మన బాడీకి అయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే యాంటీబాడీస్ అనేవి ఏవైతే ఉంటాయో మన వ్యాధి నిరోధక శక్తి అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ వైరస్లు ఏమైనా నిజమైన కోవిడ్ వైరస్ వచ్చిందనుకోండి, ఇది దాన్ని ఫైట్ చేసి తరిమేస్తుంది అనే ఉద్దేశంతో మన బాడీలోకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వ్యాక్సిన్ వల్ల కాకుండా మన బాడీలో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు మన బాడీలో లైవ్ వ్యాక్సిన్ ఆల్రెడీ బతుకున్న ఒక వైరస్ ఉంది, అది ఏమీ చేయట్లేదు. కానీ ఇది ఉంది అని చెప్పి ఈ యాంటీబాడీస్ అనేవి ఎక్కువ అయ్యి అలర్ట్గా ఉండి ఈ బాడీలో రక్త కణాలు బ్లడ్ అనేది వాపు చెందుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే బ్లడ్ ఇన్ఫ్లమేషన్ అనేది చెందుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉండే మన యాంటీబాడీస్ అంటే మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అంటే ఏమవుతుంది, రక్తం అనేది వాపు చెందడం వల్ల అంటే బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. దానివల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, మీరు చెప్పాలంటే కోవిడ్ తర్వాత చాలామందికి సెక్షువల్గా కూడా చాలామంది ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి సైకలాజికల్ డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ఈ వ్యాక్సిన్ అన్నది నేను అప్పుడే చెప్పా ఏమని అంటే 3 countries బ్యాన్ చేశారండి, లైక్ డెన్మార్క్, నార్వే, స్వీడన్. ఈ 3 countries కోవిషీల్డ్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలా జరుగుతుంది అని చెప్పి 3 countries ఈ వ్యాక్సిన్ బ్యాన్ చేశారు. యాక్చువల్లీ అప్పుడే మనం ఇది బ్యాన్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు అన్నది మనం ఏం చేయలేం. మన బాడీకి మన రక్త కణాలు డీటాక్స్ చేసుకోవాలి అంతే. ఈ వ్యాక్సిన్స్, ఈ పొల్యూషన్ ఇవన్నీ పోవడానికి మన బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని డీటాక్స్ చేయాలి. నేను దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. డీటాక్స్ వాటర్ అంటే మన బాడీలో
ఈ మన బ్లడ్ని శుద్ధి చేయడానికి మనం ఒక డీటాక్స్ వాటర్ అనేది తయారు చేసుకోవాలి. అది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అండి. సో ఫస్ట్ థింగ్ ఇది. సో ఎందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది మనం తెలుసుకున్నాం. యాక్చువల్ నిజం చెప్పాలి అంటే నేను వ్యాక్సిన్ అనేది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాస్ట్ వరకు నేను వేసుకోలేదండి. కాకపోతే నాకు దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది యాక్చువల్ దుబాయ్లో. సో దానివల్ల దుబాయ్లో కంపల్సరీ మ్యాండేటరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి అని, అంటే లేదంటే మనకి వీసాలు ఇవన్నీ రావు ఆ టైంలో. నేను సెకండ్ వేవ్ లాస్ట్ వరకు కూడా వ్యాక్సిన్స్ అయిపోయేంత వరకు కూడా నేను వ్యాక్సినేషన్స్ చేసుకోలే. అండ్ కానీ ఆ లాస్ట్లో ఏమైంది అంటే దుబాయ్ వెళ్ళడం వల్ల తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా నేను కోవిషీల్డ్ తీసుకోలేదు, రష్యన్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో స్పుట్నిక్ వి కానీ కోవాక్సిన్ కానీ ఇండియన్ బేస్డ్ వ్యాక్సిన్ ఇది తీసుకుందాం అనుకున్నా. ఎందుకు రీజన్ ఏంటంటే ఇది కిల్డ్ వ్యాక్సిన్ అంటే ఏమంటే మన ఆల్రెడీ ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ ఎలా ఉంటుందో అలాంటి వైరస్ తయారు చేసి దాన్ని చంపేసి మన బాడీలోకి ఎక్కిస్తాం అనమాట. అంటే ఇది మీకు అర్థం కావడానికే చెప్తున్నా, అంటే కంప్లీట్ మీకు చెప్పట్లేదు, అర్థం కావడానికి మీకు క్లియర్గా చెప్తాను. ఈ చంపేసిన ఏదైతే ఉంటుందో అది మనకి ఇంజెక్షన్ ఇస్తాం. దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో మెమరీ సెల్స్ అన్నవి ఈ చంపేసిన బాడీ మన వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసి మెమరీ సెల్స్ గుర్తుపెట్టుకుంటాయి. నెక్స్ట్ టైం ఇలాంటి వైరస్ వస్తే చంపేయాలని చెప్పి మన రక్తంలో ఉండే మెమరీ సెల్స్ గుర్తుపెట్టుకొని ఈ నెక్స్ట్ టైం ఈ వైరస్ ఎప్పుడైనా కోవిడ్ ఇలాంటిది ఏమైనా వస్తే దాని మీద అటాక్ చేస్తాయి అనమాట. కంపేర్డ్ విత్ లైవ్ వ్యాక్సిన్ కంటే కిల్డ్ వ్యాక్సిన్స్ అంటే మేబీ ఎఫికసీ తగ్గి ఉండొచ్చు. అంటే లైవ్ వ్యాక్సిన్ అంటే బతుకున్న వ్యాక్సిన్ కంటే చచ్చిపోయిన వ్యాక్సిన్ ఏదైతే ఇస్తామో బతుకున్న వ్యాక్సిన్ అంత పని చేయకపోవచ్చు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో నేను ఒక డోసు నేను దుబాయ్ వెళ్ళడానికి తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత సెకండ్ డోస్ కూడా నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళలేదు, అసలు తీసుకోలేదు. ఎందుకంటే నాకు ప్రతి వేవ్లో ప్రతిసారి నాకు ఇప్పటికి 5 times అయినా కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉంటుంది. ఆల్రెడీ నా బాడీలో యాంటీబాడీస్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఉంది. అంటే నా బాడీలోనే ఉన్న వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు మనం బయట నుంచి ఎందుకు తీసుకోవాలి? అదొకటి. ఇదేమి అంత ప్రాణాంతకం అయ్యింది అంటే కొన్ని జీన్స్ కొన్ని కమ్యూనిటీస్లో అయింది తప్ప అందరికీ ఇది ప్రాణాంతకం అవ్వలేదు. సో అలాంటి వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇచ్చినా చనిపోవాల్సిందే, ఇవ్వకపోయినా సరే అది మనం ఇట్స్ ఎ గాడ్ ఫెట్, అలాంటిది మనం ఏం చేయలేం. సో నేను మొత్తానికి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు జరిగిందేదో జరిగింది, ఓవర్. ఇప్పుడు బ్యాన్ చేసిన యూజ్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 80 to 90% అందరూ కోవిషీల్డే తీసుకున్నారు. అంటే మన మ్యాక్సిమం ఇండియాలో అందరూ అవే తీసుకున్నారు. సో ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం డీటాక్స్ చేసుకోవాలి. అంటే అసలు మనకి ఈ కోవిషీల్డ్ వల్ల నేను చెప్పాను కదా, హెడేక్, బాడీ పెయిన్స్, లేదా ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం, లేదా సెక్షువల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ముందుగానే, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందుగానే మనం మన బాడీలో రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి. దానికి కావాల్సిన డీటాక్స్ వాటర్ ఎలా తయారు చేయాలో నేను చెప్తాను అండి. థ్యాంక్ యూ.